ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. నా పేరు సూర్యనారాయణ ఆచార్య గురూజీ. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఈరోజు నేను గురు చండాల దోషము గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. సో, గురు చండాల దోషం అంటే ఏంటి? జాతకంలో గురు చండాల దోషం ఎలా వస్తుంది? గురు చండాల దోషానికి ఏం రెమెడీ చేయాలి? గురు చండాల దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలి? గురు చండాల దోషం ఉన్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ ఎలా రావాలని ఈరోజు నేను కంప్లీట్‌గా మీకు గురు చండాల దోషం గురించి చెప్తాను. సో, ఏమవుతుందంటే యూజువల్‌గా ఇప్పుడు మేము ఏ మనిషి హారోస్కోప్ తీసుకున్నా కూడా అక్కడ గురు అండ్ రాహు. సో, చూడండి ఏదైనా రాశిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మకర రాశిలో గురువు ఉన్నాడు. గురువుతోనే అక్కడే రాహు ఉన్నాడు. సో, ఇక్కడ ఏమవుతుందంటే గురువు 15 డిగ్రీలో ఉన్నాడు. రాహు ఒక 10 డిగ్రీలో ఉన్నాడనుకోండి. సో, రాహుకి 5 డిగ్రీల డిఫరెన్స్ వస్తున్నాయి. సో, ఇలాగే కేతు అనుకోండి. గురువు ఒక 15 డిగ్రీ, రాహు ఒక ప కేతు ఒక 10 డిగ్రీలో ఉన్నాడు. సో, కేతు, రాహు కాంబినేషన్‌ని మేము గురు చండాల దోషము అని వేదిక్ యాస్ట్రాలజీలో చెప్పబడుతుంది. సో, కేతు ఒక కాంబినేషన్‌ని ధర్మధ్వజ యోగం అని కూడా చెప్తారు. చాలా మంచిది అని కూడా చెప్తారు. అది ఎప్పుడొస్తుందంటే కేతు మంచి రాశి చూడాలి. ఇప్పుడు కేతు కర్కాటక రాశిలో ఉన్నాడు. గురుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. కేతు కర్కాటక రాశిలో ఉంటే అది ధర్మధ్వజ యోగం అవుతుంది. ఇప్పుడు కేతుకి ఎగ్జాల్టెడ్ రాశి వచ్చి ధనుర్రాశి. ఇప్పుడు ధనుర్రాశి, మీన రాశిలో గురువుతోనే కేతు ఉంటే అప్పుడు ధర్మధ్వజ యోగం అవుతుంది. ధర్మధ్వజ యోగం అంటే మనిషి బాగా దేవుడిని నమ్ముతాడు, ధర్మ కార్యాల్ని చేస్తాడు, అందరికి మంచి చేస్తాడు, తన హార్ట్ చాలా ప్యూర్‌గా ఉంటుంది అని అర్థము. సో, అదే దాని రిటర్న్ రివర్స్ ఏమవుతుందంటే కేతు కాంబినేషన్ మకర రాశిలో, కుంభరాశిలో, తులారాశిలో, వృషభ రాశిలో, కన్యా రాశిలో, మిథున రాశిలో లేదా వేరే ఏదైనా ఈ రాశిలో ఉన్నప్పుడు అక్కడేమవుతుందంటే యూజువల్‌గా గురు చండాల దోషం అవుతుంది. సో, గురు చండాల దోషం వల్ల ఏమి ప్రాబ్లమ్స్ అవుతుందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవుతుంది. మనిషికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. చాలామంది చెప్తారు గురువుగారు బాగా సంపాదిస్తాము. కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు. ఏం చేసినా మాకు అప్పుల బాధలు హెవీగా ఉన్నాయి. అప్పుల బాధలు హెవీగా ఉంటే సో, మీరు జాతకంలో గురు చండాల దోషం ఉంటే ఇదే మెయిన్ రీజన్ అయిపోతుంది యూజువల్‌గా. సో, దీనికి గురు చండాల దోషం ఉంటే బాగా కన్‌ఫ్యూజన్‌లుంటాయి. సో, ఏం చేయాలని వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. ఇది చేయాలా? లేదా అది చేయాలా? ఏ ఒక్క డెసిషన్ తీసుకోవాలని ఒక క్లారిటీ ఉండదు. గురు చండాల దోషం ఉంటే అదృష్టము ప్రాపర్‌గా పని చేయదు. ప్రాపర్‌గా మీకేదో అదృష్టం అది ఆ టైంలో రావాలనుకుంటారు. ఆ టైంలో అది రాదు. అది ఏదో ఒకటి చేయి జారిపోతుంది. సో, ఇలా చాలా మేము చూసాము. గురు చండాల దోషం జాతకంలో ఇవన్నీ నెగెటివ్ రిజల్ట్స్ ఒస్తాయి. సో, గురు చండాల దోషం ఎలా వచ్చింది? గురు చండాల దోషం రావడానికి ఒక మనిషి జాతకంలో గురువు అండ్ రాహు కాంబినేషన్ కేతు చూస్తాము. దాంతో పాటు తనేం చేసుంటాడంటే ప్రీవియస్ లైఫ్‌లో కానీ తను దేవుడిని నమ్మడు. సో, పంతులు గారికి అవమానం చేయడము, పంతులు గారికి ఇబ్బందులు పెట్టడము, అండ్ గురువు గారికి బాగా ఇబ్బందులు పెట్టడము, అవమానించడము, రెస్పెక్ట్ చేయకుండా బాగా తిట్టడం లేదా ప్రాబ్లమ్స్ ఇవ్వడము. ఇలా చేసుంటే అండ్ తల్లిదండ్రులకి ప్రాబ్లమ్స్ చేసుంటే, తల్లితండ్రిని బాగా చూసుకోకపోతే అవన్నీ చేరి గురు చండాల దోషం అవుతుందని శాస్త్రం చెప్తుంది. సో, ఈ గురు చండాల దోషం ఉంటే చాలా భయంకరంగా వాళ్ళ అదృష్టము పని చేయదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏమంటే ఎంత యోగం ఉన్నా కూడా వాళ్ళ అదృష్టం పని చేయదు. సో, ఈ అదృష్టం పని చేయడానికి దీనికి తగిన రెమెడీ ఏం చేయాలి? గురు చండాల దోషానికి ఏం రెమెడీ చేస్తారంటే మా మీరు మహావిష్ణుకి అంటే గురు చండాల దోషం ఎవరికి ఉంటుందో వాళ్ళు బాగా మహావిష్ణు పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి గురువారం రోజు. అండ్ ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం వల్ల గురు చండాల దోషం తగ్గిపోతుంది. లేదా విష్ణు సహస్రనామం జపించడం వల్ల గురు చండాల దోషం తగ్గిపోతుంది. అది కాకుండా గురు మంత్రము ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహువే నమః అని గురు మంత్రము, రాహు మంత్రము 2 108 సార్లు 48 రోజులకి జపం చేస్తే గురు చండాల దోషం ఒక ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో, అలాగే గురుగ్రహ యంత్రము అని అమెజాన్‌లో దొరుకుతుంది. గురుగ్రహ యంత్రము అండ్ రాహుగ్రహ యంత్రం అని వస్తుంది. ఆ గురుగ్రహ యంత్రము, రాహుగ్రహ యంత్రం 2 తీసుకొని, గురుగ్రహ యంత్రం మీతో పెట్టుకొని, రాహుగ్రహ యంత్రం ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే అప్పుడు కూడా రాహు ఒక నెగటివిటీ తగ్గిపోతుంది. అండ్ చండాల దోషం ఉన్న వాళ్ళు పర్టిక్యులర్‌గా ఏం చేయాలి? సో, ఇది కాకుండా గురు చండాల దోషం ఉన్నవాళ్ళు రోజు కొంచెం పాలకి పసుపు వేసి దాన్ని నెత్తి మీ ఇక్కడ తల మీద పెట్టుకోవడం వల్ల వాళ్ళకి గురుచండాల దోషం తగ్గిపోతుంది. అది కాకుండా గురుచండాల దోషం ఉన్నవాళ్ళు గురువారం రోజు ఎస్పెషల్లీ గురుడంటే బ్రాహ్మణుడు.
గురుడుకి వెజిటేరియన్ ఫుడ్‌ని ఫాలో చేయాలి. స్ట్రిక్ట్‌గా వెజిటేరియన్ ఫుడ్ ఫాలో చేయడము చాలా మంచి ఒక ఫలితాలొస్తుంది. వాళ్ళ గురువారం రోజు వాళ్ళ ఇంటి దేవుడు పూజ చేయడం వల్ల గురు చండాల దోషం యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో, ఇవన్నీ గురు చండాల దోషంకి రెమెడీ చెప్పాను. ఇది కాకుండా కొన్ని డొనేషన్స్ కొన్ని దానాలు కూడా చేయాల్సొస్తుంది. గురుడు జాతకంలో ఇలా వీక్‌గా ఉన్నప్పుడు చండాల దోషం అయినప్పుడు అరటి పండుని తీసుకొని ఏదైనా గుడి దగ్గర దానం ఇవ్వడము, బెల్లం ముక్క తీసుకొని దానంగా ఇవ్వడము, యెల్లో కలర్ ఏదైతే యెల్లో స్వీట్స్ దానంగా గురువారం రోజు ఇవ్వడం వల్ల గురు చండాల దోషం ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో, ఇవన్నీ గురుడికి మీరు చేయాల్సిన రెమెడీ. అండ్ నేను ఫ్యూచర్‌లో గురు చండాల దోషం అవాయిడ్ ఎలా చేయాలంటే పంతులు గారికి, అయ్యగారికి రెస్పెక్ట్ ఇవ్వండి. తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ అది కాకుండా మీకు పర్టిక్యులర్‌గా ఏమంటానంటే మీకు ఎవరు గురువులుంటారో గురువుకి బాగా చూసుకోండి. చదువుకున్న వాళ్ళకి, చదివే వాళ్ళకి బాగా హెల్ప్ ఉంటే మీ చేతుల్లో అవుతే హెల్ప్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల గురు చండాల దోషంని పోగొట్టుకోవచ్చు. ఫ్యూచర్‌లో వీళ్ళని అన్ని బాగా రెస్పెక్ట్ చేసి ఇచ్చేయండి. రావడానికి మెయిన్ రీజన్ గురు చండాల దోషం ఏంటంటే రెస్పెక్ట్ చేయరు. వాళ్ళు పాస్ట్ లైఫ్‌లో వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ ధర్మాన్నే వాళ్ళు నమ్మరు. యూజువల్‌గా ఈ గురు చండాల దోషం ఉన్నవాళ్ళు పర్టిక్యులర్‌గా ఏ ఒక్క ధర్మంలో ఉంటారో వాళ్ళు ఆ ధర్మాన్ని నమ్మరు. అసలు నమ్మాలో వద్దో వాళ్ళకదే కన్‌ఫ్యూజన్. నమ్మాలో వద్దో అని పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటుంది. దాంతో పాటు వాళ్ళు చేస్తున్న పనిలో డిసిప్లిన్ అనేది ఉండదు. హానెస్టీ అనేది ఉండదు. గురు చండాల దోషం ఉన్నవాళ్ళు డిసిప్లిన్ పెంచుకోవాలి. హానెస్ట్ పెంచుకోవాలి. గుడ్ ఫుడ్ హ్యాబిట్స్‌ని పెంచుకోవాలి. గురుడు జాతకంలో పాజిటివ్ ప్లానెట్ అయ్యి, బై చాన్స్ గురుడు అక్కడ ఏదైనా మంచి పొజిషన్‌లో ఉంటే, అప్పుడు గురు చండాల దోషం ఉంటే, ఆ సిట్యుయేషన్‌లో యెల్లో సిట్రిన్ కానీ, యెల్లో సఫైర్ కానీ వాళ్ళ వెయిట్ తగినట్టు చూసి, వాళ్ళు దాన్ని గోల్డ్‌లో బంగారులో వాళ్ళు గురుడి యొక్క జెమ్ స్టోన్‌ని కుడి చెయ్యి ఇండెక్స్ ఫింగర్‌కి ఇక్కడ చూపుడు వేలికి ఈ యొక్క వేలికి ధరించుకోవచ్చు. సో, ఇలా ధరించడం వల్ల గురు చండాల దోషము తగ్గుతుంది. సో, మంత్రాలు చెప్పాను, యంత్రాలు చెప్పాను, జెమ్ స్టోన్ చెప్పాను. అండ్ ఇవన్నీ ఏదైతే వర్కౌట్ అవ్వకపోతే ఇన్ కేస్ గురు చండాల దోషం సివియారిటీ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు జాతకంలో, అప్పుడు మేమేం చేస్తామంటే, వాళ్ళకి అలాంటోళ్ళకి గురు చండాల దోష నివారణ పూజ అనేది చేస్తాము. గురుకి, రాహుకి ప్రత్యేకంగా శాంతి చేసి, గురు చండాల దోష మంత్రాన్ని చెప్పి, ఈ దోషాన్ని పరిహారం చేస్తే, వాళ్ళకి గురు చండాల దోషం నుంచి విముక్తి దొరుకుతుంది. వాళ్ళకి అన్ని రకాలుగా మంచిదవుతుంది. అదృష్టం బాగవుతుంది. వెల్త్, లగ్జరీ, ప్రాస్పెరిటీ అన్నీ బాగవుతుంది. లైఫ్‌లో ఒక మంచి పొజిషన్‌కొస్తారు అని శాస్త్రం చెప్తుంది. సో, ఇంకా కొన్ని విషయాలు తెస్తాను. సో, నమస్కారం.